హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎన్ఎండిసి. ఈ కంపెనీలో ఫీల్డ్ అటెండెంట్గా, ఎలక్ట్రీషియన్గా మనకి ఈ కంపెనీలో తీసుకోవడం జరుగుతుంది. మొత్తం అన్ని పోస్టులు కూడా ట్రైనీలు వాళ్ళకి, అంటే ఫ్రెషర్స్ వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. మొత్తం 995 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకి డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్లో ప్రతిరోజు కూడా ఇలాగ తన్వీస్ జాబ్ గైడ్ అని ఉంటుంది. ఈ తన్వీస్ జాబ్ గైడ్లో మన ఛానల్లో ప్రతిరోజు కొత్త జాబ్స్, లేటెస్ట్ జాబ్లకు సంబంధించి ఎవ్రీడే కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ఇలాగ ప్రతిరోజు కూడా ఫార్మా జాబ్స్ అని, తర్వాత లేటెస్ట్ నోటిఫికేషన్లో ఎస్బీఐ బ్యాంక్ జాబ్స్, ఒకటి కూడా ఇలాగ ఐటీ జాబ్స్ సంబంధించి ఐటీ జాబ్స్ అన్నీ మన ఛానల్లో ప్రతిరోజు కూడా మంచి మంచి జాబ్లకు సంబంధించి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకే నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తన్వీస్ జాబ్ గైడ్. టాపిక్లోకి వెళ్తే మొత్తం పోస్టులు వచ్చేసి ఈ కంపెనీలో ఎన్ఎండిసిలో 995 పోస్టులు ఉన్నాయి. ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఎండిసి. ఇంపార్టెంట్ డేట్లు వచ్చేసి మనకి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మే 25వ తారీఖు నాడు, లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 14వ తారీఖు. ఈ మధ్యలో మనం ఎప్పుడైనా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మనం ఈ జాబులకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలంటే బీఎస్సీ, డిప్లొమా, ఐటీఐ పాస్ అయ్యి ఉండాలి రిలవెంట్ ఫీల్డ్. తర్వాత అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళు 150 రూపాయలు కట్టాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీస్ వాళ్ళు అండ్ డిపార్ట్మెంటల్ కేటగిరీస్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏం కట్టిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ. ఏజ్ లిమిట్ వచ్చేసి జూన్ 14వ తారీఖు లోపల మనకి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 30 సంవత్సరాలు దాటకూడదు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అనేది అర్హత సాధించారు యాజ్ పర్ రూల్స్ ప్రకారం. మనకి ఈ ఫీల్డ్ అటెండెంట్గా, ట్రైనీగా RS1 మొత్తం 3 లొకేషన్లలో మనకు పోస్టులను ఇస్తారు. BIOM కిరణ్డియల్ కాంప్లెక్స్లో, నెక్స్ట్ వచ్చేసి BIOM బచ్చెల్లి కాంప్లెక్స్లో, BIO కాంప్లెక్స్లో. ఈ 3 కాంప్లెక్స్లలో మనకి జాబ్లు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫీల్డ్ అటెండెంట్గా ట్రైనీకి 18,000 శాలరీ ఇస్తారు. 3% మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అక్కడ నుంచి మనకి 31,500 వరకు పెంచడం అనేది జరుగుతుంది ఈ కంపెనీలో. ఈ జాబు సంబంధం మెయింటెనెన్స్ అసిస్టెంట్గా ఎలక్ట్రికల్లో ట్రైనీగా తీసుకుంటారు. 18,700, 3% బెనిఫిట్స్ అని ఉంటాయి. 32,940 మనకి లాస్ట్ వరకు పెరిగే అవకాశం. మెయింటెనెన్స్ అసిస్టెంట్గా మెకానికల్ అన్న ట్రైనింగ్లో 18,700, 3% 32,940 వరకు మనకి జాబ్ శాలరీ అనేది పెరిగే అవకాశం. బ్లస్టర్ గ్రేడ్ 2 ట్రైనీగా తీసుకుంటారు. 19,900, 3% బెనిఫిట్స్ ఉంటాయి. 35,040 వరకు మనకి శాలరీ అనేది లాస్ట్ వరకు మనకు పెరిగే అవకాశం ఉంది. ఎలక్ట్రీషియన్ జనరల్ 3 వాళ్ళు ట్రైనీ వాళ్ళకి 19,900 నుంచి 3% బెనిఫిట్స్, 35,040 రూపాయలు మనకి లాస్ట్ వరకు మనకి ఈ జాబ్ చేసేంత వరకు మనకి పెరిగే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ టెక్నీషియన్గా గ్రేడ్ 3 ట్రైనీగా తీసుకుంటారు. 19,900, 3% బెనిఫిట్స్, 35,040 రూపాయలు వీళ్ళు తీసుకోవడం అనేది లాస్ట్ వరకు తీసుకుంటారు. HEM మెకానిక్ జనరల్ 3లో ట్రైనీగా తీసుకుంటారు. 19,900 నుంచి 3% బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. 35,040 రూపాయలు అనేది లాస్ట్ వరకు పెరిగే అవకాశం ఉంది. HEM ఆపరేటర్గా జనరల్ 3కి ట్రైనీ వచ్చేసి 19,900, 3%, 35,040 రూపాయలు లాస్ట్ వరకు మనకు పెరిగే అవకాశం ఉంది. MCO జనరల్ 3 వాళ్ళు ట్రైనీకి 19,900 నుంచి 3% బెనిఫిట్స్ ఉంటాయి. 35,040 రూపాయల వరకు లాస్ట్ వరకు పెరిగే వస్తుంది. QCA డిపార్ట్మెంట్ జనరల్ 3 ట్రైనీ వాళ్ళకి 19,900 నుంచి 3% బెనిఫిట్స్, 35,040 రూపాయల వరకు లాస్ట్ వరకు పెరిగింది. ఈ విధంగా ఈ పోస్టులకు వచ్చేసి శాలరీ ఇలాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫీల్డ్ అటెండెంట్గా ట్రైనీకి ఈ BIOM కిరణ్డియల్లో 86 పోస్టులు ఉన్నాయి. BIOM చెల్లిలో మనకి 38 పోస్టులు ఉన్నాయి. DIOలో 27 పోస్టులు ఉన్నాయి. మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ట్రైనీకి కిరణ్డియల్లో 49, బచ్చెల్లి 56 పోస్టులు, DIOలో 36 పోస్టులు ఉన్నాయి. మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానిక్ ట్రైనీకి 86 పోస్టులు కిరణ్డియల్లో, బచ్చెల్లిలో 182 పోస్టులు, DIOలో 37 పోస్టులు. బ్లస్టర్ జనరల్ 2లో ట్రైనీకి బచ్చెల్లి 3 పోస్టులు, DIOలో 3 పోస్టులు. ఎలక్ట్రీషియన్ జనరల్ 3 ట్రైనీకి 1 పోస్ట్ ఉంది కిరణ్డియల్లో, బచ్చెల్లిలో 11 పోస్టులు, DIOలో 29 పోస్టులు ఉంది. ఈ విధంగా ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్గా ఉన్నాయి. HEM మెకానికల్గా 39, 12, 26 పోస్టులు ఉన్నాయి.
హెచ్ఈఎం ఆపరేటర్ జనరల్ 3 ట్రైనీకి 118 పోస్టులు, 40 పోస్టులు, 70 పోస్టులు ఉన్నాయి డిఐఓలో. ఎంసీఓలో జనరల్ 3 ట్రైనీకి 6 పోస్టులు, హెచ్ఎల్ఏలో 14, డిఐఓలో 16 పోస్టులు డిఓఐలు. క్యూసీఏ జనరల్ 3 ట్రైనీకి 1 పోస్ట్ ఉంది, డిఓఐలో 3 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మనకి పోస్టులు అనేవి ఇలాగా ఉన్నాయి. వీటిని చూసి మీరు ఎవరు ఏ కేటగిరీ వాళ్ళకి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ మే నెలలో మనకి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇది క్లిక్ చేసినట్లయితే ఈ క్లిక్ ఫర్ ఆన్లైన్ అన్నది ఈ క్లిక్ చేసినట్టయితే ఇలాగ ఓపెన్ అవుతుంది. ముందుగానే లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే ఫ్రెషర్స్ అయితే ఫస్ట్ లాగిన్ అవ్వాలంటే ఇక్కడ ఇది క్లిక్ చేసి లాగిన్ చేయవచ్చు. ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళకి ఇది క్లిక్ చేసినట్టయితే ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళు చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అప్లికేషన్ అనేది ఈరోజు ఎన్ఎండిసిలో 995 పోస్టులకి మనకి నోటిఫికేషన్ అనేది ఏ విధంగా ఉన్నది క్లియర్గా చూసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నేను దీనికి సంబంధించిన అప్లికేషన్ సంబంధించి నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఇస్తాను. చూసి మీరు నోటిఫికేషన్ సంబంధించి కూడా లింక్స్ అనేవి మనకు డిస్కషన్ బాక్స్ ఇవి చూసి మీరు అప్లికేషన్ ఆన్లైన్లో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎన్ఎండిసి కంపెనీలో పోస్టులు ఎన్ని ఉన్నాయి, మనకి ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి క్లియర్గా చూడటం జరిగింది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.